అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండగకి పదవుల పంపిణీ కార్యక్రమం మొదలెట్టింది. అయితే ఏం పదవులు అనుకుంటున్నారా? ఇంత ముందు వరకు వివిధ రకాల కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లు సుమారు 50 కార్పొరేషన్లు క్యాడర్కి ఇచ్చారు. సంతోషం. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకి 3 సభ్యులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ కింద పరిపాలన సాగేటట్టు చూస్తున్నారు. ఈ కమిటీ ఎవరు? పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమం మొదలుపెట్టింది ఎవరో తెలుసా? మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికి మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ పెట్టకుండా 3 మ్యాన్ కమిటీలు వేసి ఇది వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల్లో ముగ్గురు వ్యక్తుల్ని, అందులో సభ్యులుగా ఉన్న 3 పార్టీ వ్యక్తుల్ని పెట్టి, అదేవిధంగా జిల్లాలో ఒక 5-6 వ్యక్తులను పెట్టి జిల్లా బ్యాంకుల్ని, విలేజెస్లో కోఆపరేటివ్ బ్యాంకుల్ని నామినేటెడ్ చేసి 5 సంవత్సరాల పాటు నెట్టుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో నిజాయితీతో నిబద్ధతతో పనిచేసేవాళ్ళు గతంలో. అయితే దీని అంతా కూడా పూర్తిగా వ్యవసాయదారులకు సంబంధించింది. ఈ బ్యాంకులన్నీ కూడా వ్యవసాయం చేసేవాళ్ళే కోఆపరేటివ్ బ్యాంకులో మెంబర్షిప్ ఉంటుంది. భూమి ఉన్న వాళ్ళకి. భూమి లేని వాళ్ళు ఇందులో చాలా తక్కువ మంది ఉంటారు. 100కి 90% భూమి ఉన్న వాళ్ళే ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో మెంబర్స్ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు ఎలక్షన్ పెట్టినప్పుడు ఎలక్ట్ చేసుకుని పార్టీల రహితంగా, ఇంత పూర్వం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా పార్టీ పరంగా జరగల, పార్టీకి రహితంగా ఎలక్షన్ జరిగి వాటిల్లో ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరో 11 మందిని ఎన్నుకుని వాళ్ళ ద్వారా ఒక ప్రెసిడెంట్ నెంబర్లు ఉండి పరిపాలన సాగించేవారు. అలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ కోఆపరేటివ్ వ్యవస్థని కుప్పచేసి పారేశాడు. 3 మ్యాన్ కమిటీలు వేసి 5 సంవత్సరాల పాటు ఎలక్షన్స్ లేకుండా పరిపాలన సాగించారు. దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయో, ఎంత లోతుకి వెళ్ళిపోయిందో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా దాని మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తాయి. 1 by 1 బయటపడతాయి. అయితే మనం ఇటీవల ఒక జిల్లాలో, వరంగల్ జిల్లాలో చూసాం. నకిలీ బంగారం పెట్టి గోల్డ్ లోన్ లేపేశారు లక్షల కొలది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడాలి. ఈ గత 5 ఏళ్లలో, వైసీపీ పాలనలో ఉన్న 5 ఏళ్లలో ఒకటి బయటకు వస్తూ ఉంటాయి త్వరలో. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా వచ్చినాక ముందు ఎలక్షన్స్ పెడతామన్నారు. ఎలక్షన్స్ పెట్టకుండా జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యయుతంగా నడిచే మనిషి. మరి ఆయన కూడా దీనికి ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు. కానీ ఆయన కూడా ఇప్పుడు 3 మ్యాన్ కమిటీకి ఒప్పుకున్నారు. ముందు కాదన్నారు, తర్వాత 3 మ్యాన్ కమిటీ అన్నారు, ఇప్పుడు 3 మ్యాన్ కమిటీ వేస్తున్నారు. ఈ 3 మ్యాన్ కమిటీ వేసి పార్టీ కేడర్ మొత్తానికి, దీనివలన పార్టీ కేడర్ మొత్తానికి విలేజ్కి 3 చొప్పున పదవులు కల్పించి ఆ పదవుల్లో నామినేట్ చేస్తారు. ఆ విధంగా కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇకపోతే మరీ ముఖ్యంగా మార్కెటింగ్ యార్డులు సుమారు రాష్ట్రంలో 350 పైచీలకు మార్కెట్ యార్డులు ఉన్నాయి. సుమారుగా ఒక 5 అటు ఇటుగా 175x2, కొన్ని అర్బన్ ఏరియాస్లో లేకపోయినా ఆనార్ యావరేజ్ 350 పైన మార్కెట్ కమిటీలు ఉన్నాయి. అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్స్. ఇది ఎందుకంటే రైతులు పండించిన ఉత్పత్తుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ వ్యాపారులకు అమ్ముకునేది ఈ యార్డుల యొక్క పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ. ఏ రైతు ఏ పంట పండించినా ఆ పంటల్ని మార్కెట్ యార్డుకి తెచ్చి అమ్ముకునేది చాలా తక్కువ. ఎందుకంటే రైతు పండించిన పంటని పొలం దగ్గరికి వెళ్ళే వ్యాపారులు కొనుక్కునే పరిస్థితి ఉంది మన దగ్గర. చాలా తక్కువ ప్రాంతాల్లోనే పసుపు ఒకటి ఇట్లా కొన్ని తీసుకొచ్చి యార్డుల్లో పెట్టి అమ్ముతారు తప్పితే మెజారిటీ క్రాప్స్ అన్నీ కూడా మార్కెట్ యార్డుకి రాకుండా రైతు పొలం దగ్గరికి వెళ్ళిపోయి కొనుక్కునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో అయితే యార్డులు తీసుకొస్తారు. ఇతర రాష్ట్రాల్లో కూడా యార్డ్స్ తెచ్చుకుని పత్తి కానీ, మిర్చి కానీ, పసుపు కానీ ఇవన్నీ కూడా యార్డులు తీసుకొచ్చి ధాన్యం కానీ అమ్మే పరిస్థితి కడమ రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే కొద్దిగా తక్కువ. సరే, అయినా ఈ మార్కెట్ కమిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇది నామినేటెడే. ఏ ప్రభుత్వం ఉన్నా దీన్ని నామినేట్ చేసే ప్రక్రియ ఉంది. దీనికి ఎలక్షన్స్ అంటూ సభ్యులంటూ ఏముండదు. ఏ ప్రభుత్వం అధికారం ఉంటే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మనుషులకి ఈ మార్కెట్ యార్డులు పార్టీ వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. సుమారు 17 మంది చైర్మన్ను, వైస్ చైర్మన్ను, డైరెక్టర్లో 17 మంది అఫీషియల్స్ 3 ఇలా పెట్టి ఈ కమిటీని వేస్తారు. ఈ కమిటీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆయన ఏం చేశాడు? 50% రిజర్వేషన్లు పెట్టాడు. సుమారు ఒక జిల్లాలో ఒక 30 ఉన్నాయనుకోండి,
15 అగ్రవర్ణాలకి 15, బీసీలకి 30%, ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%. ఇలా పెట్టి రిజర్వేషన్ ప్యాటర్న్ పెట్టారు. దాంట్లో కూడా ఒక 15 మంది డైరెక్టర్లు, ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఈ విధంగా వీళ్ళు కూడా పార్టీ వాళ్ళందరినీ పెట్టుకుని అపాయింట్ చేసేది ఈ మార్కెట్ కమిటీలు. ఈ మార్కెట్ యార్డ్ కమిటీలు కూడా నియోజకవర్గంలో కొద్దిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్ట్ అనేది. ఈ మార్కెట్ యార్డ్ కమిటీలకి కూడా పండగ సందర్భంగానే ఎక్కువ మంది అపాయింట్ చేసి అపాయింట్మెంట్లు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియపరిచింది. కార్యకర్తలందరికీ కూడా మండల స్థాయిలో కార్యకర్తలు కానీ లేదా నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు కానీ కూడా ఈ మార్కెట్ కమిటీలు అనేది ఒక మంచి పదవులుగా చెప్పవచ్చు. వీటన్నింటినీ కూడా త్వరలో కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ ఇటు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్స్ మరియు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల యొక్క 3-man కమిటీలు ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ వేసేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్యాటర్న్ అయితే అవలంబించారో దానికి కొద్దిగా భిన్నంగా, అంటే ఎట్లా అదే రిజర్వేషన్ ఓసీలకి 50%, బీసీలకి 30%, ఎస్సీలకి 15%, ఎస్టీలకి 5%. ఈ విధమైన రిజర్వేషన్ విధానాన్నే కొనసాగిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా తెలియపరిచింది. అదేవిధంగా గతంలో అయితే ఓసీగా ఉన్నది ఇప్పుడు రిజర్వేషన్లోకి వెళ్తుంది, ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నది ఓపీలోకి వెళ్తుంది. ఈ విధంగా విధానాన్ని అవలంబిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. తొందరలో కూడా ఈ మార్కెట్ కమిటీలు కూడా అపాయింట్ చేస్తారని తెలుస్తూ ఉంది. వేచి చూద్దాం తొందరలో ఏ మార్పులు వస్తాయో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.